తిరుపతిలో పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సమావేశంలో ఆ పార్టీ నేతలు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. గొడవలో కొందరు టీడీపీ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతిలో పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సమావేశంలో ఆ పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి. గొడవలో కొందరు టీడీపీ నేతలకు తీవ్ర గాయాలైన దృశ్యాలు కూడా మనకు ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని, అసలు ఘర్షణకు దారితీసిన విషయాన్ని వివరించేందుకు మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూర్తి, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఏకంగా రక్తగాయాలైనట్లుగా కనిపిస్తోంది. ఏంటి కండిషన్? అనుశ్రీ, తిరుపతి నియోజకవర్గంలో ఏదైతే ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్ కేంద్రంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి తమ్మలపల్లి నియోజకవర్గం, పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం తమ్మలపల్లి నియోజకవర్గాన్ని ఇన్ఛార్జి మార్పు విషయంలో గొడవ జరిగిన ఘటన మర్చిపోకముందే పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జి మార్పు చేస్తారనేటువంటి సమాచారంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి చల్లాబాబును నాయకత్వం మార్చి వేరే వ్యక్తిని ఇస్తారనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి ఒక వర్గానికి చెందినటువంటి చల్లాబాబు వర్గానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు అంతా కూడా పరస్పరాలు లోపలే దాడి చేస్తున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఇటు బీసీ జనార్దన్ రెడ్డి, వీరంతా కూడా అన్నమయ్య జిల్లాకు సంబంధించిన సుభాష్ ప్రసాద్ తో పాటు వీరంతా లోపల ఉండగానే వారందరి ముందు రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, రక్తగాయాలు అవడం, పరిస్థితి కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. తక్షణమే ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటే ఏవైపు మీడియా కూడా ఆందోళన చేపడుతుంది. లోపల ఇరు వర్గాలు, చల్లాబాబు వర్గంతో పాటు ఆయన ప్రత్యర్థి వర్గం కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో రక్త గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే గ్రాండ్ హోటల్ వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మూర్తి. తిరుపతిలో పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సమావేశంలో ఆ పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి. గొడవలో కొందరు టీడీపీ నేతలకు తీవ్ర గాయాలు అవటాన్ని మనం స్క్రీన్పై గమనించవచ్చు. ఈ మీటింగ్ సందర్భంగా ఇరు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న దృశ్యాలు మనకు ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉన్నాయి. పరిస్థితి రసాభసగా మారటంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం మీద రెండు వర్గాలుగా విడిపోయినటువంటి టీడీపీ నేతల మధ్య జరిగిన గొడవ కారణంగా ఒక వ్యక్తి ఏకంగా రక్తపు గాయాల పాలైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు తోపులాట చేసుకుంటూ దుర్భాషలాడుతూ వాగ్వివాదానికి దిగిన దృశ్యాలు మనకి ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉన్నాయి.
కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందుబాటులో ఉన్నారు. మూర్తి, చూస్తున్నా ఏకంగా రక్తపు గాయాలయ్యే స్థాయిలో కొట్టుకున్నారంటే అసలు కారణం ఏంటి? ఎక్కడ వీళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చినట్లుగా తెలుస్తోంది? ఏ అంశం మీద ఇంతగా విభేదించాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అనుశ్రీ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి గ్రాండ్ రేంజ్ హోటల్లో అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జి మార్పు చేస్తారన్నటువంటి ఒకే కారణంతో ఒక ఇరు వర్గాల మధ్య ప్రస్తుతం ఏదైతే గత ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ కొనసాగుతున్నటువంటి చల్లాబాబు ఆయనకు సంబంధించిన అనుసరించే లోపల ఉన్నారు. ఆయన వర్గానికి కాదని వేరొక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తారన్నటువంటి సమాచారంతో చల్లాబాబు వర్గం ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైంది. మరొక వర్గం పైన ప్రత్యేక వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల పైన నాయకుల పైన భౌతిక దాడులు దిగారు. ఈ నేపథ్యంలో లోపల రక్త శిక్షాలు అయినటువంటి దృశ్యాలు కూడా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి. గాయపడ్డ వారిని తిరుపతి రియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన ప్రాంతానికి పోలీసులు చేరుకునే పరిస్థితుల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మంత్రి ఏదైతే రాంప్రసాద్ రెడ్డితో పాటు ఇటు బీసీ జనార్దన్ రెడ్డి గారంతా కూడా లోపల గాంధీ హోటల్లో ఉండగానే ఈ యొక్క పరిస్థితి వాళ్ళ ఇంటిగానే దాడి జరగడం అనేది ప్రత్యక్షంగా వాళ్ళకి కూడా చూడడం జరిగింది. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా పొంగనూరు నియోజకవర్గానికి టీడీపీకి వెన్నెముకగా నిలుస్తున్నటువంటి చల్లాబాబుని కొనసాగించాలి. ఆయన కాదని వేరొక వ్యక్తికి ఇస్తే కూర్చున్నది లేదంటూ ఆయన వర్గం సంబంధించిన వాళ్ళు ప్రత్యర్థి వర్గానికి చెందినటువంటి నాయకుల పైన దాడి చేయడం జరిగింది. తనకు తెలియకుండానే ఇన్ఛార్జ్ మార్పు చేస్తారన్నటువంటి ఒక ఆందోళన అయితే వారిలో రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తుంది. ఒకరిపైన ఒకరు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు రెండు వర్గాలుగా విడిపోయేవారు, ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకోవడం, రక్తశిక్షాలైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా పైన కూడా వారు ఒక్కసారిగా చేసుకోవడంతో పరిస్థితిని అదుపు తప్పింది. సంఘటనకి అయితే పోలీసులు చేరుకునే పరిస్థితి అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడ్డ వారిని తిరుపతి రియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే లోపల ఈ యొక్క పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమన్వయ సమావేశం నడుస్తుంది. నియోజకవర్గం మార్పు జరిగితే ఊరుకున్నది లేదని చల్లాబాబు వర్గం బాయ్కాట్ చేసి బయటకు రావడం జరిగింది. చల్లాబాబు ప్రస్తుతం టీడీపీ పొంగనూరు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన కూడా వెలుపులకు వచ్చేయడం కూడా జరిగింది. మంత్రి రావాలి అన్న నినాదాలు కూడా ఒకవైపుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తీవ్ర గాయాల పాలైన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే యొక్క టీడీపీలో రెండు వర్గాలుగా విడిపోయి పొంగనూరు నియోజకవర్గ నాయకులు అయితే బాయికి దిగటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక్కసారిగా గ్రాండ్ రేంజ్ హోటల్లో ఈ రోజు ఉదయం నుంచి కూడా అన్నమయ్య జిల్లాకు సంబంధించి తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మార్పు అనంతరం ఈ యొక్క పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష సమావేశం జరుగుతుండగా ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని మండలాల నాయకులు కూడా రావడం, ఏదైతే చల్లాబాబు వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మొత్తంలో చేరుకోవడంతో ఆయన వర్గానికి కాదని వేరొక వర్గానికి ఇన్ఛార్జి మార్పు చేస్తున్నటువంటి కేవలం అనుమానం వచ్చిన నేపథ్యంలోనే ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పి ఇరు వర్గాలు కూడా ఒకరిపైన ఒకరు భౌతిక దాడులు జరగడం, రక్త గాయాల పాలవడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ప్రస్తుతం గాయపడ్డ వారిని తిరుపతిలో రియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ యొక్క సంఘటన ప్రాంతంలో వారిద్దరిని కూడా సమన్వయం చేసుకుని ముందుకు ఆలోచన చేస్తున్నట్టుగా మంత్రులు చెప్తున్నారు. లోపల అయితే మీటింగ్ అయితే సమన్వయ సమావేశం కొనసాగుతోంది. రైట్, ఒక వర్గం వారికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు అనే అంశం పైన జరిగిన రభస కదా, అంటే ఆల్ ఆఫ్ సడన్ అంశం మీద వచ్చిన విభేదంగా చూడాలా, లేదంటే కొన్ని రోజులుగా సాగుతూ వచ్చి ఇప్పుడు ట్రిగ్గర్ అయింది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు పొంగనూరు నియోజకవర్గంలో గడిచిన కొద్ది నెలలుగా యొక్క ఇరు వర్గాల మధ్య రెండు వర్గాల మధ్య వర్గపోరు అయితే నడుస్తూ ఉంది. మొదటి నుంచి కూడా వెన్నటువంటి బాబు వర్గం పైన ఎక్కువ ఆధిపత్యం కొనసాగిస్తుండడంతో ప్రత్యర్థి వర్గం కొంత ఆగ్రహంతో విడిపోవడంతో ఈ యొక్క ఘటన చూస్తుంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.